అడిగితే చెప్పారా, చెప్పబోయేదే అడిగారో తెలియదు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. టీడీపీలో చేరాలనుకున్న నాయకులు మంచివారైతే ఆలోచిస్తాం కానీ ఎవరు పడితే వారిని తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ టీడీపీలోకి వచ్చే నాయకులు ఎవరు? చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? టీడీపీలో చేరికలపై చంద్రబాబు వ్యూహమేంటి? వైసీపీ నుంచి వలసలకు డోర్స్ ఓపెన్ చేశారా? మంచివారైతే అన్న కండిషన్ వెనుక మతలబు ఏంటి? ఏపీలో చలిగాలులకు తోడు రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార వైసీపీ ప్రక్షాళనపై దృష్టి పెట్టడంతో అసంతృప్త నేతలు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కొందరికి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్న అధికార వైసీపీ మరికొందరిని పక్క నియోజకవర్గాలకు మార్చుతోంది. దీంతో ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు, నియోజకవర్గం మార్చడాన్ని జీర్ణించుకోలేని నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రత్యామ్నాయంపై ఆలోచన చేస్తున్న వారంతా ప్రతిపక్ష పార్టీ టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నట్లు చెబుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు అందరినీ చేర్చుకోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడమే కాకుండా ఒకరిద్దరిని తిరస్కరించామని లీకులు ఇస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వాళ్ళు అంత మంచి వాళ్ళు చూద్దాం. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీలో మెజారిటీ ఎమ్మెల్యేలను మార్చుతారని, వీరిలో కొందరిని ఇప్పుడున్న నియోజకవర్గాల నుంచి మరో చోటికి బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ టీడీపీ ఈ ప్రచారాన్ని వాడుకుని 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని చెబుతోంది. ఇలా టీడీపీతో టచ్ లో ఉన్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత కుటుంబ సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పేరు తెరపైకి తెస్తూ ఉండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఆ నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం కరెక్టేనా? అసలు ఆ నేతలు పార్టీ మారే ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ నేతలకు స్థానికంగా ఉన్న సమస్యల వల్ల పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని, తామే వారిని చేర్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నామని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి నేతలు క్యూ కట్టారో, ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి అదే స్థాయిలో చేరికల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు సైకిల్ పార్టీ నేతలు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోగా, రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీతో కలిసి పని చేస్తున్నా ఇన్నాళ్లు అధికారికంగా చేరలేదు. బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాంబు పేల్చారు టీడీపీ నేత బోండా ఉమా. 151 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడతలేదు. ఒక్కసారి ఇతర పార్టీలు తలుపులు తెరిస్తే క్యూ కొడటానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు 75 మంది పైన శాసనసభ్యులు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలా మంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా 2 ఎంపీలు కూడా టీడీపీలోకి వస్తామంటూ అడుగుతున్నారట.
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత, మాజీ మంత్రి సైతం సైకిల్ ఎక్కేందుకు ఉబలాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ బలంగా ఉన్న చోట, సమర్థులైన నేతలు ఉన్న చోట వైసీపీ నుంచి ఎవ్వరినీ తీసుకోకూడదని, బలమైన నేతలు వస్తామంటే ఆలోచిద్దామని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నవారు, వివాదాస్పద నేపథ్యం ఉన్నవారు వస్తామన్నా చేర్చుకోవద్దని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి ఎందరు బయటకు వస్తారో, వచ్చిన వారు టీడీపీలో చేరుతారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇద్దరి మధ్యైనా ఇదే ప్రధాన చర్చగా మారింది. వైసీపీ సోషల్ మీడియాలో కూడా పనికిరాని వారినే జగనన్న వద్దనుకుంటున్నారు అనే పోస్టులు దర్శనమిస్తూ ఉండడంతో వైసీపీలో కొందరు నేతలకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల విషయంలో వెనక్కి తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ పటిష్టత కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఒకరిద్దరు వెళ్లినా నష్టం లేదని, ఆ నష్టాన్ని ద్వితీయ శ్రేణి నాయకులతో భర్తీ చేద్దామని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా వైసీపీ టీడీపీ మధ్య జంపింగ్ వార్తలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. జనవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందన్నారు చంద్రబాబు. ఏపీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని విమర్శించిన ఆయన 4.5 ఏళ్లలో వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదని ఘాటుగా మాట్లాడారు. రానున్న ఎన్నికల కోసం 151 మందిని మార్చినా వైసీపీ గెలవదని చంద్రబాబు జోస్యం చెప్పారు. వలసలతో జోరు పెంచుతోంది టీడీపీ. త్వరలో అధికార వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని చెబుతోంది. ఈ రోజు 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇంకా 40 మంది శాసనసభ్యులు వెయిటింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలోని కీలక నేత కుటుంబంతో సహా ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నేత, కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలంటూ చాలా పెద్ద లిస్టే చెబుతోంది టీడీపీ. వాస్తవానికి టీడీపీలో చేరేందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నారు? వలస ఊహాగానాల్లో నిజమెంతో 10 టీవీ ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. సో రవిచంద్ర, నిజంగానే టీడీపీ ఎక్స్పెక్ట్ చేసినట్టు 40 మంది నేతల వరకు టీడీపీలో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏ ప్లేసెస్ నుంచి ఎక్కువగా టీడీపీలోకి వలస వచ్చే అవకాశాలు ఉండొచ్చు? సంధ్య, టీడీపీ మొత్తం కూడా చెప్తూ ఉంది అధికార పార్టీ నుంచి మూకుమ్మడిగా పార్టీలో చేరికలైతే మొదలు కాబోతున్నాయని చెప్తున్నారు. ఏదైతే 2014 ఎన్నికల ముందు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం వీక్ అయిపోయింది. ఆ సమయంలో కూడా అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు కూడా మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఒక జనవరి నాటికి అదే స్థాయిలో చేరబోతున్నారు. మొత్తం కూడా వైసీపీ నుంచి అధికార పార్టీలో కీలక నేతలంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైతే 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ వచ్చింది, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే మొత్తం కూడా ఇప్పుడు వరకు 40 మంది పైన వస్తారని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే టీడీపీ మాత్రం వలసల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఎందుకంటే టీడీపీ మొదటి నుంచి కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా చాలా బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తుంది. ఇక్కడ వరకు కూడా వలసలను పెద్దగా ప్రోత్సహించకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాయలసీమలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరైనా బలమైన నేత వస్తుంటే కనుక తీసుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే వారంతా కూడా టికెట్స్ కన్ఫర్మ్ చేస్తేనే వస్తామని టీడీపీకి కబురంపించారు. అయితే టీడీపీ మాత్రం ముందు పార్టీలో జాయిన్ అవ్వండి, తర్వాత పరిస్థితిని బట్టి చూస్తామని చెప్తున్నారు. నిన్న కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, సచ్యులరైన అభ్యర్థులు కావచ్చు, సచ్యులరైన వ్యక్తులు ఎవరైనా వస్తానంటే ఆలోచిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈసారి టీడీపీ కొంత వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఎవరైతే మంచి అభ్యర్థులు కావచ్చు, వివాదాస్పదులు కాని వారిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ మొత్తం కూడా రాయలసీమలో మాత్రం దీనికి కొంత భిన్నంగా వీరి వ్యవహారం ఉండబోతుంది. ఎందుకంటే రాయలసీమలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ తన పట్టుని ఇంకా కొంత పంచుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ
ఈ ప్రాంతాల్లో కొంత ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తామంటే కనుక 1-2 సార్లు స్థానిక నేతలతో చర్చించి వారి అనుమతితో తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కడపకి చెందిన ఒక మాజీ మంత్రి తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏదైతే కీలక నేత అధికార పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు, ఆయన కూడా టీడీపీతో చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు కూడా టీడీపీతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ హైకమాండ్ మాత్రం కేవలం రాయలసీమలో మాత్రమే చేరికల పట్ల ఆసక్తి చూపిస్తుంది, వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. సంధ్య. రైట్ రవిచంద్.